చేశాడు. నాతో కొంతకాలం అని సంతోషించడానికి ముఖ్యంగా నన్ను సజీవ లెక్కలో ఉంచి బిడ్డలతో కలిసి సంతోషించడానికి ప్రార్థన కొరకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనమందరం మరి ఇప్పుడు లెంటి దినములో మనం ఉంటున్నాము. నిజమే, ఆ ప్రభు మరి లోక రక్షకుడు సమస్తమును విడిచిపెట్టి ఎంతో సుఖముగా ఉండవలసిన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉండవలసిన ఆ నాదుడు మరి సమస్తం విడిచిపెట్టి మానవాళి కొరకు ఈ లోకమునకు వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు సూచిక్రియలు చేసి తన ప్రాణాన్ని మన కొరకు దారపోసి మరలా మృత్యుంజయ తిరిగి లేచి మనకు ఉచితమైన రక్షణను ఆయన మనకు దయచేసి ఇంతవరకు ఈ క్షణం వరకు ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కృప, ఆయన ప్రేమ మనం అనుభవిస్తున్నందుకు ముఖ్యంగా ఎల్లప్పుడూ మనం ఆ సిలువ వైపు చూస్తూ, దేవా నువ్వు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని తండ్రి మా జీవిత కాలం అంతా ప్రభా నాయన మేము నీ నామమును గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నీకు సమీపంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ఎల్లప్పుడూ ప్రార్థించుకున్నట్లయితే ఆయన మన ఆర్తద్మని వినే దేవుడు, మన మొరలను ఆలకించే దేవుడు, మనకు సమీపముగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడేనండి. కాబట్టి ఈరోజు సిలువ ఎన్ని రకములైన సిలువలు ఆ ప్రభు అనుభవించింది కాకుండా మానవాళ్ళు కూడా ఎంతో మంది లోకములు ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక సిలువను వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో ఏముందంటే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. మనము సిలువ వేసుకుంటేనే ఈ లోకములో మనము సురక్షితంగా జీవించగలము. అనుక్షణము మనము ఆ సిలువ వైపు చూస్తేనే ఆ లోకరక్షణ యొక్క ప్రేమను మనము పొందుకోగలమండి. కాబట్టి ఇక్కడ ఎన్నో రకములైన సిలువలు మనము ఈ రోజు మనం ధ్యానించబోతున్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో వారా మనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతరు. కాబట్టి మనుషులు ఆయనతో తిరిగారు, ఆయనతో సమస్తం అనుభవించారు. ఆయన కూడా ఇంకా ఆయన మరణ శిక్షకు విధించి, ఆయన అపహసించి, కొరడాలతో కొట్టడానికి, సిలువ వేయడానికి ఆయన అప్పగించాలని ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ మన ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన రాకముందే మరి యోహాను గారు ఆ ప్రభువుని గురించి ఏమని చెప్పాడంటే, లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రె పిల్ల అంటున్నాడు. మన ప్రభువు ఏమంటున్నాడంటే, నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అంటే ఆ ప్రభు మన కొరకు వచ్చి త్యాగమును చేసింది మాత్రమే కాకుండా, మన కొరకు తన ప్రాణమును పెట్టింది మాత్రమే కాకుండా పరలోక రాజ్యముల గురించి ఆయన మనకు బోధిస్తున్నాడు. అంటే నాకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలోనే నేనుంటాను, మీరందరూ నా దగ్గర ఉండాలా, అందరము కలిసి సంతోషించాలా, ఈ లోకంలోనే మీకు శ్రమ, దుఃఖము, కన్నీరు, వేదన, నా దగ్గర ఉంటే అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు అని ఆ ప్రభు ఒక పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అని ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా మత్తయి సువార్త 10:39లో తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని దాని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనుడు. అంటే ప్రాణమును దక్కించుకోవాలంటే మనం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనం అనుభవించి ఆయన వైపు చూస్తేనే. ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు. ఆయన మరి
తన జీవితాన్ని ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వేదనలు ఆయన అనుభవించిన తర్వాత కూడా ఆయన అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. అంటే ఆయనకు అతిశయ కారణము, ఆయన ప్రిజన్ లో ఉన్నా కూడా, ఆయన శ్రమ అనుభవిస్తున్నా కూడా, ఆయన దెబ్బలు తింటున్నా కూడా, ఆయన చెరసాల్లో ఉంటున్నా కూడా ఆయనకు అతిశయం ఏంటంటే సిలువ వేయబడిన యేసు మాత్రమే. కాబట్టి అక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన ప్రాణమును మనం దక్కించుకోవాలంటే మనం ఎల్లప్పుడూ ఆ సిలువ వైపు మనం చూసి ఆ సిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించినట్లయితేనే ఈ లోకంలో మనము సురక్షితంగా మనము జీవించగలమండి. కాబట్టి ఆ ప్రభు ఏమంటున్నాడంటే, అందుచేత నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. అంటే ఆయన అప్పుడే చెప్తున్నాడు, మీరు నా బిడ్డల్ని కూడా ఇలాగ మీరు చేస్తారు, కొడతారు, మీరు వారిని సమాజ మందిరంలో నుంచి వారిని తోసివేస్తారు, చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదికి వచ్చును, ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే నా కొరకు హతసాక్షులుగా కూడా చాలా మంది మరణిస్తారు. వారు ఎప్పుడు కూడా లోకం వైపు చూడక, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా మనం చంపినా కూడా పర్వాలేదని హతసాక్షులుగా ఎంతో మంది ఆ ప్రభు యొక్క సిలువని ఎత్తుకుని ఆయన కొరకు మరణించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సిలువ ఎవరికంటే ఆయన ఏర్పరచబడిన వారు మాత్రమే, ఏర్పరచబడిన వారు కొందరే, వారే ఇరుకు మార్గంలో వారు ప్రవేశిస్తారు. ఈ లోకంలో వాళ్ళకి విశాలత ఉండదు, ఎక్కడ పోయినా ఏ స్థలంలో పోయినా వాళ్ళకి శ్రమలు, వేదనలే, అయినా కూడా వాళ్ళు దేవుని ముందు పెట్టుకుని ఆ సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడిస్తారు. కాబట్టి ఈ గొల్గాతలో కూడా మనం చూసినట్లయితే ఆయన సిలువ మీద ఎక్కాడు, కానీ ఎన్నో విధములైన పాఠములు మనకి ఏంటంటే పశ్చాత్తాపము కలిగిన సిలువ, అంటే ద క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్. రెండవది కఠినమైనది ద క్రాస్ ఆఫ్ హార్డెండ్. మూడవది తరుణమిచ్చే సిలువ. క్రాస్ గేవ్ ఛాన్స్ టు ఎవ్రీ వన్, అందరికీ ఒక తరుణం ఇస్తుంది ఆ సిలువ. కాబట్టి మనం ఆ సిలువ వైపు చూసినప్పుడు ఏమేమి పాఠాలు మనం నేర్చుకోవాలా అని మనము ధ్యానించబోతున్నామండి. కాబట్టి ఈ ప్రభువు మన కొరకు సిలువ మీద మరణించినప్పుడు ఆయన ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, అందరికీ ఒక ఛాన్స్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట, ఎన్ని వచ్చినా కూడా పర్వాలేదు, ఇట్ వాస్ గాడ్ దట్ క్రూసిఫైడ్ జీసస్. దేవుడే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యో సమస్తం నేను సృష్టిని కలుగు చేశాను, ప్రవక్తలను పంపించాను, న్యాయాధిపతులను పంపించాను, రాజులను పంపించాను, ఇంకా ఈ ప్రజలు మూర్ఖంగా జీవిస్తున్నారే, నా మీద తిరుగుబడుతున్నారే, నేను ఏమి చేయాలని ఆలోచించి ఆయన ఎట్లన్నా మీరు పొండి అని ఆయన వదిలిపెట్టలేదండి. తన ఏకైక కుమారుని లోకములకు పంపించి సమస్త మానవాళ యొక్క పాపములు ఆయన మీద మోసి ఆయన నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను అని మనము యెషయా గ్రంథంలో మనము చూస్తున్నామండి. కాబట్టి తండ్రి యొక్క ప్రేమ మానవుల ఎడల ఎలాగుందంటే, నా కుమారుడే రక్షణ దయచేయగలడు, నా కుమారుని ద్వారానే కృప పొందుకోగలరు, నా కుమారుని ద్వారానే లోకంలో ప్రేమ వెల్లడి అవుతుంది అని తండ్రి యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఆ తండ్రి ఏం చెప్తాడంటే, యెషయా గ్రంథం 53:10 వచనంలో, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రపంచంలోని సర్వ సృష్టికి దేవుడు ఒక తరుణాన్ని దయచేస్తాడండి, దేవుని ప్రేమ తెలుసుకోవడానికి, దేవుని యొక్క ప్రేమ, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి. కాబట్టి ఆయన ప్రేమలో ఉండే సత్యాన్ని ఆ సిలువలోనే మనము తెలుసుకోగలమండి. ఇక్కడ
మరి ఆ శిలువ మీద ఉన్న దొంగ ఇద్దరున్నారు, కుడి చేతి వైపున ఎడమ చేతి వైపున ఇద్దరు దొంగలు ఉన్నారు. కానీ ఒక దొంగ మాత్రమే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడు, ఆయన ఎవరో అని తెలుసుకున్నాడు, ఆయనతో మాట్లాడే కృపను కూడా దేవుడు మరి దయచేశాడు. మరి ఆ దొంగ కూడా యేసు అని పిలిచాడు, యేసు అని పిలిచాడు, ఎవరో అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయనతో సంభాషించడము మొదలు పెట్టాడు. అంటే రాజ్యము, ముఖ్యముగా ప్రభువుకి ఒక రాజ్యం ఉంది. ఆయన చనిపోయినా కూడా, ఆయన శిలువ మీద మరణించినా కూడా ఆయనకు ఒక రాజ్యం ఉంది. తప్పకుండా ఆయన కొరకు జీవించిన వాళ్ళు, ఆయన సిలువనెత్తుకున్న వాళ్ళు, ఆయనను ప్రేమించిన వాళ్ళు తప్పకుండా ఆయన రాజ్యానికి చేరతారు. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని నా ప్రభువు చెప్పిన మాటలు మరి ఆ దొంగ ఎక్కడ విన్నాడో ఏమో గాని, యేసు నీవి నీ రాజ్యమునతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకొని అడిగినప్పుడు, నేడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం అని చెప్పలేదండి మన ప్రభు, నేడే. కాబట్టి ఎవరైతే ఆయన సిలువనెత్తుకొని, ఎవరైతే ఆయన ప్రేమను గుర్తెరుగుతారో, ఎవరైతే ఆ యొక్క సిలువ మూర్తిని, ప్రాణం పెట్టిన నాదుని తెలుసుకుంటారో, వెంటనే వెంటనే ఆయన గొప్ప తరుణాలు ఆయన దయచేసే దేవుడండి. తనను బిడ్డల్ని ఆయన ఎవరైనా సరే, నువ్వు ఏం తప్పులు చేసావు, ఏం పాపాలు చేసావు, ఎన్ని రోజుల నుంచి ఉన్నావు, నువ్వు బాప్తిసం తీసుకుంటరా, నువ్వు కమ్యూనియన్ తీసుకుంటరా అని మనకు చెప్పడండి. వెంటనే వెంటనే ఆయన తన ఉచితమైన రక్షణను దయచేసే దేవుడండి ఆయన. కాబట్టి అంత గొప్ప ప్రేమను ఆయన సిలువ మీద కనపరిచి గొప్ప తరుణాలని మనకు దయచేస్తున్నానండి. అంతేకాకుండా ఈ సిలువ కూడా చాలా చాలా కఠినమైన సిలువ, కఠినమైన సిలువ. 1 యోహాను 4వ అధ్యాయము 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించితమే కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు తన కుమారుని పంపెను. సిలువ ఒక దైవికమైన ప్రేమను సూచిస్తుందండి, దైవికమైన ప్రేమను. మరి ఏదైనా తోటలో మరి అక్కడ మనం చూసినట్లయితే వారు అక్కడ మంచి స్థలం నుంచి వారు వెళ్ళగొట్టబడతారండి. కానీ ఈ క్రీస్తు, రెండవ ఆదాముగా వచ్చిన క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసి మనలను తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి దయచేశాడండి. మన ప్రభు కూడా, ఈ సిలువ కూడా ఎంతో కఠినమైనది. మన లోకరక్షకుడు యేసు ప్రభు కూడా మరి లోకములో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో విధములైన కఠినమైన సిలువలు ఆయన కూడా అనుభవించాడండి. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఆయన మరి ఉపవాసం ఉంటూ మరి అక్కడ ఉన్నప్పుడు సాతాను వస్తుందండి. సాతాను వచ్చి ఎన్నో విధములుగా ఆయన శోధిస్తుంది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా ఇవన్నీ నీకు ఇచ్చిదనని చెప్పినప్పుడు, యేసు నీ దేవుడైన ప్రభువునకు నమస్కరించి ఆయనను మాత్రమే సేవింపవలెను, ఆయనను మాత్రమే సేవింపవలెను అని చెప్పిన వెంటనే అది వెళ్ళిపోవడము. అప్పుడు అపవాది విడిచిపోగా, శ్రేష్టమైన ఒక వాక్యం ఉంటుందండి అక్కడ, అపవాది విడిచిపోగా దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారండి. అవునండి, ఎప్పుడైతే సాతాను మనల్ని విడిచిపెట్టి పోతుందో, మనం ఎప్పుడైతే సాతాను మనం జయిస్తామో, ఎప్పుడైతే దాన్ని మనం దూరపరుస్తామో, అప్పుడే దేవుడు తన దూతల్ని మనకు పంపించి మనల్ని కావలిగా ఉంచి తన కాపుదల, తన భద్రతను మనకి ఆయన దయచేస్తాడండి. ఇంకొక సిలువ ఉందండి, ద క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగిన సిలువ. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లే పశ్చాత్తాపం, అక్కడ ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దించిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నాకు అభ్యంతరము కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపక ఉన్నావు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. కాబట్టి అక్కడ కూడా మరి పేతురు గారి గురించి మనకు తెలుసండి. కాబట్టి ఆయన కూడా మరి ఆ సమయం
కూడా ఎంతో పశ్చాత్తాపంతో ఎంతో మారు మనసు పొంది నా దగ్గరికి వస్తారు నా శిష్యులు నా బిడ్డలు అని ఆయన ఎంతగానో వాళ్ళని గద్దించడము, వారికి బుద్ధి చెప్పడము, అదే విధంగా ఉపమానముల ద్వారా బోధల ద్వారా వారిని ఎంతో హెచ్చరించడము, వారిని బలపరచడము మనం అక్కడ చూస్తున్నాము. అప్పుడే యేసుప్రభు అంటాడు, నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే సమస్తమును విడిచిపెట్టి తగ్గించుకొని దీన మనస్సు కలిగి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపలేను. తన సిలువ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించినట్లయితేనే ఈ లోకంలో మనము జయ జీవితాన్ని మనం జీవించగలము. ఆ ప్రభు అయితే ఎలాగైతే శోధనలు జయించాడు, మనకి కూడా అటువంటి జయ జీవితాన్ని దేవుడు తప్పకుండా మనలకి దయచేస్తాడండి. ఇంకొక సిలువను మనం చూస్తున్నాము, పాపములను కొట్టివేసే సిలువ. అక్కడ ద క్రాస్ దట్ ఎరాసెస్ ఎవ్రీ బ్లాక్. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మనం చూసినట్లయితే, విధి రూపకమైన దానిని అనగా మనకు విరోధముగా నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఇది ఎంత పెద్ద వచనమైనా కూడా ఎంత విలువైన సత్యాలు ఉంది చూడండి దీంట్లో. విధి రూపకమైన దానిని అనగా, విధి రూపకమైన దానంటే ఒక డాక్యుమెంట్ రాసిన తర్వాత అది చాలా వాల్యూ, అది తప్పకుండా అది చెల్లుతుంది. అంత శ్రేష్టమైన విధిరూపకమైన దానిని అనగా మనకు విరోధముగా నుండిన పత్రమును కొట్టివేసి, దేంతో కొట్టివేశారండి ఆయన? మేకులతో సిలువకు కొట్టివేసి. మొట్టమొదటిగా ఆయన చేసిన పనండి. విధిరూపకమైన డాక్యుమెంట్ని ఆయన కొట్టివేసి, మేకులతో కొట్టివేసి దాని మీద వ్రాతను తుడిచివేసి, డాక్యుమెంట్ మీద ఉన్న యొక్క సిగ్నేచర్ని కూడా ఆయన తుడిచివేసి, దాని తర్వాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, అంటే మనకి దేవునికి మధ్యన ఉన్న ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, బంధకం నుంచి దాన్ని ఎత్తివేసి, దాని తర్వాత మన అపరాధములన్నిటిని క్షమించి, ఎన్ని పనులు ఆయన మన కొరకు ఆ సిలువ మీద చేశాడండి. కాబట్టి మన అపరాధములను క్షమించి, అంతేకాకుండా ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. నిజమేనండి. మనం ఈ రోజుల్లో ఈ క్షణం వరకు సజీవ లెక్కలో ఉంచి ఊపిరి పీల్చుకుంటా దేవుని నామాన్ని గణపరుస్తానంటే ఆయన జీవితాన్ని, ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇన్ని కార్యాలు ఆయన మన జీవితంలో చేశాడు. అందుకే ప్రతిరోజు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఒక దినంలో 24 గంటల్లో ఎంతసేపు మనం దేవునికి సమీపంగా జీవిస్తున్నామో, ఎంతవరకు దేవుడు చేసిన మేళ్ళు మనం తలపోసుకుని ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసి ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలను చేశాడండి. పత్రమును మేకులతో కొట్టివేశాడు, చేవ్రాతను తుడిసివేశాడు, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు, మన అపరాధములన్నిటిని క్షమించేశాడు. అంతేకాకుండా ఆయనతో కూడా మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? మన బంధువులు చేస్తారా? మన స్నేహితులు చేస్తారా? మన బిడ్డలు చేస్తారా? ఎవరు చేయరండి. ఆ పరలోకపు తండ్రి మాత్రమే ఆ యొక్క కార్యాన్ని మనడలా చూపించి మనలను ఆయనతో కూడా జీవింపజేస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రధానులను, అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. బాహాటముగా అంటే తన బిడ్డలు ఎవరైతే కృంగి ఉన్నారో, ఎవరైతే అవమానం పొందుతున్నారో, ఎవరైతే దూరపరచబడుతున్నారో వారందరినీ ఆయన సిలువ చేత జయోత్సవముగా వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అప్పగించెను. అందుకే మరణము యొక్క బలము గలవాడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో అందుకే ఆయన
రక్త మాంసములో పాలివాడాయెను. అందుకే దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు అని మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఇన్ని రకములైన సిలువలు, అంతేకాకుండా ఇంకొక సిలువను మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43:25లో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను అంటున్నాడండి ఆయన. నేనే, ఎవరో కాదండి, మన అతిక్రమం తుడిచివేసే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటే అన్నిటినీ అడ్డగించే ఒక సిలువ అన్నమాట అది. తర్వాత ఆయన ఏమంటాడంటే ఇక్కడ 2 కొరింథీ 5:17లో మనకు అందరికీ తెలుసండి, ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడు మనం క్రొత్తగా మారతాము? ఎప్పుడు మనం క్రీస్తునందు ఉంటాము? ఎప్పుడు మనం నూతన సృష్టి కలిగి ఉంటామంటే ఆ ప్రభువు చెప్తున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఆ తుడిచివేయబడినప్పుడే మనము ఒక నూతన సృష్టిగా, క్రీస్తు యేసునందు ఒక నూతన సృష్టిగా మనము జీవించగలము. ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి మనము ఈ ఒక్క సిలువ సమస్తమును తీసివేసి, మన పాపమును శాపమును తీసివేసి, సమస్తమును కొట్టివేసి, తుడిచివేసి మనకు ఒక నూతన జీవితమును కలిగించే ఇది ఒక సిలువ అండి. ఇంకొక సిలువను మనం చూస్తున్నామండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఎంతో మందికి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎన్నో సిలువలు వాళ్ళు మోసారండి. మరి దానియేలు విషయంలో మనం చూసినట్లయితే మరి యొక్క వయసులో మరి ఊరికి వచ్చి ఆయన అక్కడ అన్ని శ్రమలు వేదనలు అనుభవించినా కూడా ఎట్టి శాస్త్రములు కూడా ఆయన లొంగకుండా ఉండినప్పుడు ఆయన కూడా ఎన్నో సిలువలు మోసాడండి. మోసినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే అనుదినము ముమ్మారు మోకాళ్ళని దేవునికి ప్రార్థన చేసినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి ప్రతి మానవుడు ఏ దేశంలో ఉన్నా కూడా, ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు సిలువ మోయవలసిందే. ఆ సిలువను మోసినప్పుడే మనం ఆయన వైపు తిరుగుతాము. మనం ఆయన వైపు తిరిగినప్పుడే ఆయన సంస్థానం మనకు దయచేసి మనకు ఒక నూతన సృష్టిని ఆయన మనకు కలుగు చేస్తాడండి. అంతేకాకుండా ఎస్తేరు యొక్క జీవితం కూడా చూస్తున్నామండి. మరి ఆమె కూడా యొక్క రాజభవనంలో ఉంది, ప్యాలెస్ లో ఉన్నా కూడా, ఎంతో సుఖం అనుభవిస్తున్నా కూడా ఆమె చెవులో ఏం వినబడిందండి? యూదులందరూ సంహరింపబడుతున్నారు అనే వార్త తెలియగానే ఆమె 3 దినములు అన్నపానములు లేకుండా అక్కడ తన చెలికత్తెలతో ఉపవాసం ఉండినట్టు మనం చూస్తున్నాము. ఉపవాసం అయిన తర్వాత ఆమె ఎంత గొప్ప శక్తిని పొందుకొని మరి రాజు ముందు నిలబడి తన యొక్క కోరికను విన్నమించడము, మరి యొక్క రాజు మరి ఆమెకు ఆర్తధ్వని వినడము, ఆమెకి జవాబు దయచేయడము చివరి గ్రంథంలో కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి తప్పకుండా ప్రార్థనా జీవితము మనకి కలిగి ఉన్నట్లయితే మనకి వచ్చిన సిలువలు మనం మోసినప్పుడు అవి ఎంతో భారమైనవి, అది ఎంతో కఠినమైనవి అయినా కూడా మనం ఆ సిలువను మోసుకొని ఆయనను వెంబడించినట్లయితే తప్పకుండా ఆయన మన పక్షముగా ఉంటాడు. మనకు తగిన సహాయమును, సమయోచితమైన సహాయాన్ని ఆయన మనకి దయచేస్తాడండి. తర్వాత దగ్గర మనల్ని ఆ యొక్క సిలువ, ఇంకొక సిలువ ఏంటంటే మనల్ని దగ్గరగా చేసే సిలువ, చాలా దగ్గరగా చేస్తుంది మనకి, మన ప్రభువుని దగ్గరగా చేసే సిలువ. అదేంటంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనం మనం చూసినట్లయితే మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా ఉన్నవి, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నవి. కాబట్టి ఆయన ఏం చేశాడండి? మధ్య గోడను పడగొట్టి మనలను ఉభయలను ఏకము చేసెను. మధ్య గోడను పడగొట్టి మన దోషములు మనకి దేవునికి అడ్డముగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్న ప్రభువు మన కొరకు ఏం చేశాడంటే మధ్య గోడను పడగొట్టి మనలను ఉభయలను చేసి ఏకము చేసాడు. ఆయనతో సమాధాన పరచడానికి, దేవునితో మనకున్న ఆ యొక్క ఉగ్రతను తీసివేయడానికి, ఆయన నామాన్ని తెలుసుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి దయచేశాడండి. కాబట్టి మనము మునుపు దూరస్థలమై ఉన్నప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసునందు మనము ఆయన రక్తం వలన మనము
సమీపస్తులై జీవిస్తున్నామండి. మునుపు దూరస్థులమే. ఎందుకు? అక్కడ మనం ఏం చూస్తున్నాము? మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా ఉన్నవి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రభు ఆ మధ్య గోడను పడగొట్టి మనల్ని ఉభయులను ఏకముగా చేసెను. ఆ చేసినందువలనే మునుపు దూరస్థులమై ఉన్న మనల్ని ఇప్పుడు క్రీస్తు రక్తము వలన మనము సమీపముగా జీవించే భాగ్యాన్ని ఆ క్రీస్తు ప్రభు మనకి దయచేశానండి. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నామంటే ఆ యొక్క సిలువ ప్రతి విధమైన దోషము నుంచి దూరపరిచే ఒక సిలువండి ఆ సిలువ. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ రోజు మనము ధ్యానించినట్లు పౌలు గారు చెప్పినట్లు నేను అతిశయించాలంటే ప్రభువైన క్రీస్తు నందు అతిశయించాలంటే ఆయన సిలువ మాత్రమే, ఆయన సిలువ మాత్రమే. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో రకములైన సిలువలను మనము అనుభవిస్తున్నామండి. ఆ అనుభవించినప్పుడు మనము ప్రతిరోజు ఆ సిలువను మోస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే మనము ఆయన వైపు చూస్తూ, దేవా మొట్టమొదటి సిలువ పశ్చాత్తాపము కలిగిన సిలువ అంటే తన సిలువను ఎత్తుకొని మనము ఆయన వెంబడించాలా. రెండవది చాలా కఠినమైన సిలువ. మరి యేసు ప్రభు కూడా మరొక కఠినమైన ఆ యొక్క బాధను కూడా ఆ యొక్క సాతాను దగ్గర ఆయన అనుభవించాడు. ఆ సాతాను కూడా శోధించినప్పుడు ఆయన పడిపోలేదండి. ఆయన వాక్యము చేతనే ఆ సాతాన్ని ఆయన దూరపరచగలిగాడు. వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయడం కూడా మనం అక్కడ చూస్తున్నామండి. మూడవదిగా తరుణమునిచ్చే సిలువ. ఎన్నో తరుణాల దేవుడు మనకి దయచేస్తున్నాడు. ఎంతో సమయాన్ని మనకి పొడిగిస్తున్నాడు. ఎన్నో అవకాశాలను మనకి దయచేస్తున్నాడు. మరి ఆ సిలువ మీద నా దొంగకి ఒక గొప్ప తరుణము దొరికిందండి. దేవుని రాజ్యములో చేరే భాగ్యాన్ని. యేసు నీవు వచ్చినప్పుడు నన్ను రాజ్యంలో చేర్చుకున్నప్పుడు ఆయన యేసు ప్రభు కూడా నేడే అంటాడు ఆయన. ఎంత గొప్ప సత్యమండి, ఎంత గొప్ప ప్రేమండి. కాబట్టి తరుణము ఇచ్చే సిలువ. ప్రతి ఒక్కరికి దేవుడు తరుణాలు దయచేస్తున్నాడు. అంతేకాకుండా కొట్టివేసే సిలువ, సమస్తమును కొట్టివేసే సిలువ. ఏం కొట్టివేస్తుందండి? మన దోషములను, మన పాపములను ఆయన సిలువ మీద తన చేవ్రాతతో తుడిసివేసి మనకు అడ్డమకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో పాటు మనలను జీవింపజేస్తున్నాడు. కాబట్టి కొట్టివేసే సిలువ. రెండవది అడ్డగించే సిలువ. అడ్డంకులు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం కదండి. మరి దానియేలుకి, ఎస్తేరుకి ఎన్నో రకములైన సిలువలు మోస్తున్నప్పుడు వాళ్ళు కూడా మరి ఆ సమయంలో మరి వాళ్ళు ఎంతో వేదన అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు దేవుని వైపు చూచారు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందునుడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమున నూతనమాయెను. నిజమే. ఆయన వైపు తిరిగినప్పుడే, ఆయనకు మొరపెట్టుకున్నప్పుడే మనం నూతన సృష్టిగా మనం మారుతామండి. అప్పుడే క్రీస్తు మనలో జీవిస్తాడు. గొప్ప కార్యాలు మనము ఆయన దగ్గర నుంచి మనము పొందుకోగలమండి. కాబట్టి అక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ అడ్డగించే సిలువ. మానవులకి ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా మనం ఆయన వైపు తిరిగినప్పుడే, ఆ సిలువ వైపు తిరిగినప్పుడే దాని నుంచి మనం గొప్ప జయాన్ని మనము పొందగలమండి. ఇంకొకటి మనం చూసినట్లయితే అక్కడ దగ్గరగా చేర్చే సిలువ. ప్రతి ఒక్కళ్ళని దగ్గరగా చేర్చే సిలువ. ఏం సిలువ అండి అది? ఆయన మధ్య గోడను పడగొట్టి మనలను ఉభయములుగా చేశాడు. ఎందుకంటే మనకి తండ్రికి మన దోషములు అడ్డముగా ఉన్నందున ఈ ప్రభు వచ్చి ఏం చేశాడంటే మధ్య గోడను పడగొట్టాడు. మధ్య గోడను పడగొట్టడం వలన మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన ఇప్పుడు సమీపస్తులుగా చేసి తండ్రితో మనల్కి సమాధానం ఆయన కలుగజేశాడండి. సమాధానము. నిజమే, ఈ లోకములు మనం జీవించినప్పుడు లోకమిచ్చే సమాధానం ఉంది, దేవుడిచ్చే సమాధానం ఉంది. లోకమిచ్చే సమాధానం మనం పొందుకున్నామంటే అది క్షణభంగురమే, ఒక్క నిమిషమే అది ఆ సంతోషం, ఆ సమాధానం. కానీ దేవుడిచ్చే సమాధానం మనం పొందుకుంటే అది సదాకాలము
మన హృదయాల్లో అది నివసిస్తుంది. సదాకాలము మనము నూతన శక్తితో నూతన బలముతో మనము నింపబడతాము. సదాకాలము మనము సిలువైబడిన యేసుని మనము గణపరచగలుగుతామండి. కాబట్టి ఆ ప్రభువు దగ్గరగా చేస్తాడు మనల్ని. ఆ సిలువ మనల్ని చాలా చాలా దగ్గరగా నడిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభు ఏం చేశాడంటే తన రక్తము వలన, క్రీస్తు రక్తము వలన, ఆ సిలువ మరణము వలన దూరస్థలుగా ఉన్న మనలను ఆయన మనల్ని దగ్గరగా చేశాడు. ఎందుకంటే మానవులమైన మనము మొట్టమొదటి ఆదాము నుంచి పాపం ఎలాగ ప్రవేశించిందో ఈ రోజు వరకు కూడా ఆ పాపము ప్రతి మానవునిలో, ప్రతి ప్రదేశంలో అది విస్తరిస్తానే ఉందండి. ఎన్ని దేవుడు తరుణాలు ఇచ్చినా కూడా, ఎంత విలువైన సమయాలు ఇచ్చినా కూడా ఒక్కొక్క రోజు పాపం విస్తరిస్తానే ఉంది. భయంకరమైన వార్తలు కూడా మనం వింటున్నాము. కాబట్టి ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉంటామో, ఆయన శక్తిని మనం పొందుకుంటామో, ఆయన వైపు చూస్తామో, ఆయన సిలువను ఎత్తుకుంటామో, ఆయన ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడే మనం జీవాధిపతి అయిన సిలువ వైపుడిన యేసును మనము ధ్యానించగలము. ఆయన దగ్గర నుంచి మనం గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. ఆయన దగ్గర నుంచే మనం నూతన శక్తిని, నూతన బలమును మనం పొందుకోగలమండి. కాబట్టి రకరకములైన సిలువలు మనము చూస్తున్నాము. ఆ ప్రభు సిలువలో మన కొరకు మరణించి మనకు ఒక గొప్ప జయోత్సవమును మనకు దేవుడు మనకి చేశాడండి. బాహాటముగా ఆయన మనల్ని ఊరేగించడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తానండి. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఎన్నో కార్యాలు సిలువ మీద ఆయన మరణము ద్వారా మన పాపములను కొట్టివేశాడు. మనల్ని జయోత్సములుగా మనం చేశాడు. మన దోషములను తొలగించాడు. మనకు నూతన జీవితం మనకు కలుగజేశాడు. మనకు నూతన సృష్టిని మనకు కలుగజేశాడు. అంతేకాకుండా దేవునితో మనకి సమాధానం కలుగజేశాడండి. దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన మన సమీపస్తులుగా చేసుకున్నాడండి. ఎంత గొప్ప ప్రేమండి ఆయన సిలువలో మన కొరకు చూపించి, మరి ఈ రోజు వరకు ఆయన ఆ కార్యము చేసి ఆయన ఎన్నో సంవత్సరములు అయినా కూడా ఈ రోజు వరకు మనము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఇంకా ఎక్కువగా ఆయనలో మనం ఫలించి అభివృద్ధి పొందడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనం జీవించినంత కాలము, మన ఆయుష్కాలం ఉన్నంత కాలము, మన ఆఖరి శ్వాస ఉన్నంత కాలము ఆ దేవాది దేవుని మనము గణపరుస్తూ ఆ సిలువ వైపు చూస్తూ, దేవా ఎంత గొప్ప కార్యాన్ని ప్రభా మా జీవితంలో మాకు దయచేసినావు ప్రభా, నువ్వు చేసిన త్యాగం బట్టి నీకు స్తోత్రం అయ్యా నైనా. మా జీవిత కాలం అంతా ప్రభా నీ ప్రేమను ప్రకటించడానికి, ఇంకా ఎక్కువగా ప్రభా అనేకులకు తండ్రి ఒక గొప్ప వెలుగుబిడలుగా జీవించడానికి, దేవా నీ పరిశుద్ధమైన నామును దేవా అన్ని పరిస్థితులు మేము గణపరచడానికి, నువ్వు చేసిన మేళ్ళు ప్రభా రక్షణ పాత్రతో మేము స్తుతించడానికి, ఇంకా ఎక్కువగా ప్రభా నూతన ఆత్మతో నూతన శక్తితో మమ్మల్ని నింపు అని మనం ప్రార్థించినట్లయితే ఆ సిలువ మీద ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ప్రతి దినము మనం స్మరణకు తెచ్చుకున్నట్లయితే ఆ గొప్ప దేవాది దేవుడు మన పక్షంగా ఉంటాడు. సదాకాలము మనందరినీ ఆయన కృపలో ఆయన మనల్ని అందరినీ భద్రపరిచి సంరక్షించి దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు సిలువే నా శరణాయనురా అనే పాట ఆలపిస్తారు. యాకోబు పాస్టర్ గారు వారి అనంతరము గ్రేస్ మనోరంజనమ్మ గారు పాడిన తర్వాత ప్రార్థన చేసి యాకోబు గారికి అవకాశం ఇస్తారు ప్రార్థన చేయట కొరకు. గ్రేస్ మనోరంజనమ్మ గారు పాట దొరికిందమ్మా? దొరికింది. పాడతారమ్మా? పాడతా. సిలువేనా శరణాయనురా నీ సిలువేనా శరణాయనురా సిలువయందే ముక్తి ఫలము చూపుచున్నది